ఎంతమంది ప్రజలకి ఒక ఐఏఎస్ అధికారితో యాక్సెస్ ఉంటుంది? కనీసం తమ కింద పనిచేసే సిబ్బందికైనా సరే ఆ అధికారులు ఎంత యాక్సెస్లో ఉంటున్నారు? కాబట్టి వీళ్ళు ఎన్నికైనా ప్రభావితం చేస్తారు, వీళ్ళు గెలిపోవటంను తారుమారు చేయగలుగుతారు అని చెప్పనే భ్రమంలో వాళ్ళుంటే ఏ సమాచారం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు చేర్చారు అని చెప్పని ప్రజలు మొన్నటి ఎన్నికల్లో 170 స్థానాల్లో 164 స్థానాలతోటి ఎన్డీఏ కూటమికి అధికారం కట్టబెట్టారు. కరెక్ట్. ఏ అధికారులు జగన్మోహన్ రెడ్డి పక్కన లేరు అని చెప్పని 151 నుంచి 11కి ఆయన్ని పరిమితం చేశారు. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతల ప్రజలు. ప్రజలకు అనుకూలంగా ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని అమలు చేసే క్రమంలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పాటించి తీరాల్సిన బాధ్యత ఈ అధికారులది. పాటించరా? ప్రభుత్వాన్ని ధిక్కరిస్తారా? వాళ్ళ విధులకి కన్ఫైన్ అయ్యి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయరా? ప్రభుత్వ పరంగా ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకునే అధికారం, స్వేచ్ఛ ప్రజలు ఆ ప్రభుత్వాలకి పాలకులకి కట్టబెట్టారు. వీళ్ళు సబార్డినేట్ ఆఫీసర్స్. వాళ్ళ కింద కూడా సబార్డినేట్ అధికారులు ఉంటే ఉండుండొచ్చు, ఉద్యోగులు ఉంటే ఉండుండొచ్చు. కానీ వాళ్ళ ప్రభుత్వాలని మేము బ్లాక్మెయిల్ చేస్తాం, ప్రభుత్వ ఫంక్షనింగ్ మేము ప్రత్యర్థులకి చేరవేస్తామనంటే అసలు సిసలు రాజద్రోహం ఇది.